వెల్కమ్ టు వేదిక టీవీ. విద్యారంగ సమస్యలపై తెలంగాణ చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని అయితే పీడీఎస్సీ నాయకులు అయితే చేపట్టారు. ప్రస్తుతం వాళ్ళని అయితే అరెస్ట్ చేసి పిఎస్లోనే అయితే ఉంచారు. సార్ ఇక్కడ ఏం జరుగుతుంది? అసలు తెలంగాణలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రేవంత్ రెడ్డి గారు సీఎం అయి డిసెంబర్ టు డిసెంబర్ దాదాపు సంవత్సరం గడిచిపోయింది. అయినా 10 ఏళ్ళు కేసీఆర్ పాలన ఏదైతే ఉన్నదో అట్లనే ఈరోజు కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. వేలాది కోట్ల రూపాయలు పేద విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ రిలీజ్ చేయకుండా పెండింగ్ పెట్టుకున్నారు. అట్లనే ప్రభుత్వ పాఠశాలల్లో హాస్టల్లో పురుగులన్నం దీని విద్యార్థులంతా ఫుడ్ పాయిజన్ గురై ఆసుపత్రుల పాలవుతూ ఉన్నారు. ఈరోజు శ్రీ చైతన్య నారాయణ లాంటి కార్పొరేట్ కళాశాలల్లో విద్యార్థులంతా చిన్న వయసులోనే ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ఎందుకు చేసుకుంటారని ప్రభుత్వం అడగట్లేదు. అట్లనే సంవత్సరం గడిచిన విద్యాశాఖకు పూర్తి స్థాయి మంత్రిని కేటాయించకపోవడం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, విద్యారంగాన్ని రోజు రోజుకు నిర్వీర్యం చేసే కుట్ర తప్ప మరొకటి కాదని మేము స్పష్టం చేస్తూ ఉన్నాం. అందుకనే పై సమస్యలని పరిష్కరించాలని ఈరోజు పీడీఎస్ ఆధ్వర్యంలో చలో అసెంబ్లీకి పిలుపునిచ్చాం. సామరస్యంగా మేము మా సమస్యల్ని మీడియా ముఖంగా అసెంబ్లీ ముందు చెప్పుదామని వెళ్తే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో మా శ్రేణులంతా కూడా ఎక్కడికక్కడ అడ్డుకొని అర్ధరాత్రి వాళ్ళ ఇండ్ల మీద దాడులు చేసి నిర్బంధించినటువంటి దౌర్భాగ్య స్థితి మొదటిసారి తెలంగాణలో చూస్తూ ఉన్నాం. అట్లనే మేము సమస్యలు విద్యారంగ సమస్యలు చెప్పుదామని వెళ్తే మమ్మల్ని రౌడీల కంటే హీనంగా పోలీసులు వ్యవహరించి మమ్మల్ని ఈడ్చుకొచ్చినటువంటి పరిస్థితి మేము ఖండిస్తూ ఉన్నాం. ఏది ఏమైనా తెలంగాణలో విద్య మొత్తం కూడా కేసీఆర్ ఉన్నా, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నా ప్రభుత్వ విద్య నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. కార్పొరేట్ విద్యకు ఎర్ర తివాచీలు వలిచి స్వాగతం పలుకుతూ ఉన్నారు. అందుకనే పీడీఎస్సీ విద్యార్థి సంఘంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రభుత్వ విద్యకు అధిక నిధులు కేటాయించాలి. తక్షణమే విద్యాశాఖకు పూర్తి స్థాయి మంత్రిని కేటాయించండి. పర్యవేక్షణ బాగుంటుంది. పర్యవేక్షణ లేకపోవడం వల్లనే ఈరోజు సమస్యలు చాలా కూడా తీవ్రమవుతూ ఉన్నాయి. అందుకనే రేవంత్ రెడ్డి గారు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోతే మీ మంత్రులని, మీ ఎమ్మెల్యేలని ఎక్కడికక్కడ అడ్డుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. విద్యారంగ సమస్యలు పరిష్కారం కాకపోతే విద్యార్థులందరూ కూడా ఐక్యం చేసి మరో తెలంగాణ పోరాటాన్ని నిర్మిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. నా పేరు రామకృష్ణ, పీడీఎస్యూ స్టేట్ ప్రెసిడెంట్.